తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీపై వేటు పడింది. డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్ రాజ్ కుమార్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలం అవడంతో అధికారులు బదిలీ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీపై వేటు పడింది. డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యశ్వంత్ రాజ్ కుమార్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలం అవడంతో అధికారులు బదిలీ వేటు వేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి, మొత్తం మీద అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 13వ తారీఖున పోలింగ్ జరిగిన రోజు కావచ్చు, లేదంటే దాని తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి జరిగిన హింసకు సంబంధించి ఆ మరుసటి రోజు ఏదైతే 14వ తారీఖున జరిగినటువంటి హింసలు, అల్లర్లు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, వాహనాలు ధ్వంసం చేసుకోవడం, ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మధ్యన చెలరేగిన వివాదాలకు సంబంధించి కూసివారిపల్లి, రామిరెడ్డి గారిపల్లి, నారావారిపల్లి, బాకరాపేట, చంద్రగిరి పరిసర ప్రాంతాలు వీళ్ళందరూ కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుని విచక్షణ రహితంగా కొట్టుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా వ్యవహరించిన విషయంలో ఇప్పటికే కూడా చాలా మంది పైన కేసులు అయితే నమోదు అవడం జరిగింది. అయితే దీనికి బాధ్యతలు వహిస్తూ కూడా కొంతమంది పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, మహిళా యూనివర్సిటీలో పులివర్తి నాని పైన మాట్లాడటం జరిగిన సందర్భంలో కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా అయ్యి ఎస్పీని కూడా బదిలీ చేయడం జరిగింది. అయితే తాజాగా మరో అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి యశ్వంత్ ని అంటే సస్పెండ్ చేస్తూ కూడా బదిలీ వేటు వేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎందుకంటే ఈ అల్లర్లకు వెనకాల పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అంటే ఇప్పటికే అంటే వైఫల్యం చెందడానికి గల కారణాలు పూర్తి స్థాయిలో కూడా పోలీసు అధికారులే, అల్లర్లు జరుగుతాయి, లేదంటే సమస్యాత్మక ప్రాంతాలలో గొడవలు జరుగుతాయని ముందే సమాచారం ఉన్నప్పటికీ కూడా అదనపు బలగాలను అక్కడికి పంపించి పూర్తి స్థాయిలో కూడా అణచివేసే చేయడంలో పూర్తిగా విఫలం చెందారనే కారణంతోనే అంటే రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే తిరుపతి ఎస్పీ కూడా హర్షవర్ధన్ రాజు గత 4 రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా అంటే దీనికి సంబంధించి కేసు స్టడీ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఎస్పీ ఇచ్చిన సిఫారసు మేరకే డీజీపీ కూడా ఈ నిర్ణయం తీసుకొని డిఎస్పీని బదిలీ వేటు వేయడం, దాని తర్వాత శాఖాపరమైన విచారణ కొనసాగించేందుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఈ లోపు ఇట్లాంటి అంటే అధికారులు, పోలీసు అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసు అధికారులు సస్పెండ్ చేయడం, దాని తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకోవడం అనేది ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద డిఎస్పీని, యశ్వంత్ ని సస్పెండ్ చేస్తూ కూడా శాఖాపరమైన చర్యలు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీసుకోవడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.